ఇక మొన్నటిదాకానైతే యూరియా కోసం ఇబ్బంది అయింది. ఇప్పుడైతే రాష్ట్రంలో యాప్ను కూడా కనిపెట్టింది. ఇక యాప్ ద్వారా అయితే ప్రజలకు ఇబ్బంది అయితే జరుగుతలేదట. మొత్తం మీద కొంచెం మేలు జరుగుతుందట. మరి అంటే మనం వాస్తవానికి చెప్పాలంటే కొన్ని ప్లేస్లలో ఇబ్బంది పడుతుర్రు, కొన్ని ప్లేస్లలో ఇబ్బంది జరుగుతలేదట. మరి దీన్ని చూద్దాం. మీకు యూరియా యాప్తో తిప్పలు తప్పినాయి, లైన్లు ఆందోళనలు లేకుండా రైతులకు అందుతున్న యూరియా బస్తాలు. వాస్తవానికి తిప్పలు తప్పినాయి అంటే కొన్ని ప్లేస్లలో తప్పినాయి. స్మార్ట్ ఫోన్లు వాడేటోళ్లకు, స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళకు తిప్పలు అయితే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు బుక్ చేసుకుంటారు, పోయి తీసుకొచ్చుకుంటారు. ఇక స్మార్ట్ ఫోన్ లేని రైతులకు చాలా మటుకు ఇప్పటి కూడా ఇబ్బంది జరుగుతుంది. ప్రభుత్వం కూడా స్మార్ట్ ఫోన్ లేని రైతులకు కూడా, అంటే బుక్ చేసుకునే ఇబ్బంది పడే రైతులకు కూడా వాళ్ళకు వేరే ఆప్షన్ ఏదైనా, కొంతమంది చిన్న చిన్న రైతులు ఉంటారు, వాళ్ళకి ఆ ఫోన్ వాడడానికి రాదు. కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. ఇట్లా ఇబ్బందులు జరిగే రైతులకు కూడా వేరే ఆల్టర్నేట్ ఏదైనా చూడాలి. అవసరమైనప్పుడు బుక్ చేసుకొని తీసుకెళ్తున్న రైతులు ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 9,81,858 టన్నుల యూరియా పంపిణీ. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 50,000 టన్నుల అమ్మకం. ఇక మొత్తం మీదనైతే వాస్తవానికి ఇక యాప్తోని ఇబ్బంది పడుతుంది, యాప్లతోని ఏమి ఇబ్బంది లేదని చెప్తారు. కాబట్టి ప్రభుత్వం వాస్తవాన్ని ఇది క్లియర్గానైనా కాదా, మరి ఇంకేనైనా యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుర్రా, దీని మీద ఒకసారి మీ కమిటీ వేసుకొని చూడుర్రి. ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో ఇప్పటికీ కూడా యూరియా కోసం ఇబ్బంది పడుతుర్రు అని చెప్పి రైతులు అంటుర్రు. మరి దీని మీద కమిటీలు వేస్తారా, ఏదో ఒకటి చేసి రైతులకు ఇబ్బంది కాకుండా యూరియా కోసము గతంలో రోడ్ ఎక్కిర్రు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే. ఇట్లా ఇబ్బంది జరగకుండా కూడా మీరు ముందుగా ఆలోచన చేసుకోర్రి. రాష్ట్రంలో గత వానాకాలం సీజన్తో పోలిస్తే రైతులకు ప్రస్తుతం యాసంగి సీజన్లో యూరియా తిప్పలు తప్పాయి. రైతులు యూరియాను కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం కొత్తగా యాప్ను ప్రవేశపెట్టింది. దీంతో రైతులు తమకు రావాల్సిన యూరియాను ఆన్లైన్లో బుక్ చేసుకొని తమకు కేటాయించిన రోజు డైరెక్ట్గా సమీపంలోని స్టాకు పాయింట్కి వెళ్ళి యూరియా బస్తాలను తెచ్చుకుంటున్నారు. ఇట్లా యూరియా బస్తాలను బుక్ చేసుకున్న తర్వాత 2 రోజులకో 3 రోజులకో వాళ్ళకి డేట్ చెప్పిన తర్వాత నేరుగా పోయి ఆ స్టాక్ను అయితే తీసుకొచ్చుకుంటారట. సరే, ఇదంతా మంచిగా ఉంది, కానీ ఇబ్బంది జరిగే దగ్గర కూడా దాన్ని కూడా చూసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గతం నుంచి ఇప్పటికీ, గతంలో రోడ్ ఎక్కిరు, ఇప్పుడు రోడ్ ఎక్కకుండా అయితే చూసుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం.